పరిస్థితులు ఏమైనా అయి ఉండొచ్చు, మన ఇబ్బందులు అనే కొలువులో మనము కాల్చబడుతూ ఉండొచ్చు. మన పరిస్థితులను బట్టి కన్నిటిని మయముగా మార్చుకున్న ఆహారం మనం భుజిస్తూ ఉండొచ్చు. కానీ ఆరాధన జరిగేటప్పుడు ఆ పరిస్థితులన్నింటినీ కూడా మనం జ్ఞాపకం ఉంచుకోగా మనసారా ప్రభుని స్తుతించి ప్రభుని ఆరాధించుతాం. దయచేసి అందరూ కూడా మన రెండు చేతుల పైకి మనసారా ప్రభుని స్తుతిస్తూ ఆరాధించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, మోషే ఒకసారి ఆరాధన చేశాడు. అడుగుతున్నారు నేను చూడాలని. మోషే కూడా నువ్వు దేవుడు చూసావా? దేవుడు చూడ ప్రతి మాట కూడా తీసుకొచ్చి మాకు చెబుతున్నావే. నువ్వు దేవుడిని చూసావని అడుగుతున్నారయ్యా. నిన్ను చూడాలని నాకు ఆశ ఉందయ్యా అయ్యా అని అడుగుతూ చెప్తాం.
ఒకసారి అందరూ చూడమే మాట మరి ఒకసారి నీ పేరు పరిశుద్ధుడు అయ్యా మా మధ్య విడిచినందుకు స్తోత్రం. పరిశుద్ధాత్మ కూడా మీ చిత్తము, మీ సంకల్పము, మీ ఆలోచన మా జీవితంలో మీరు నెరవేర్చుకున్నందుకు స్తోత్రం. మీ పేరు పరిశుద్ధుడు. ఈ లోకంలో వేరెవ్వరికి ఈ పేరు లేదు. నీ పేరు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎందుకంటే నీవు నా ప్రభుడవు. ఎందుకంటే నీవు నా ప్రభుడవు. ఎందుకంటే నీవు నా ప్రభుడవు. మృత్యుంజయుడా నీకే స్తోత్రం. మృత్యుంజయుడా నీకే స్తోత్రం. మనసారి చూద్దాం. మృత్యుంజయుడా చివరిగా నీకే స్తోత్రం. మృత్యుంజయుడా నీకే చెప్పాలి గట్టిగా. ఎనుకున్న వారమ్మా ఎవరు మౌనం ఉండదు. ఒకసారి చెప్పండి. నీకే స్తోత్రం. ఇంకో మనసుతో చెప్పాలి. మన అక్కలు తీర్చబడాలన్నా, అవసరం తీర్చబడాలన్నా మనసారా నృత్యం చేయడం. నీకు స్తోత్రం అయ్యా. అరణములు గెలిచి పునరుద్ధారణ తిరిగి లేచిన దేవుడు నీకు స్తోత్రం అయ్యా. అయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మృత్యుంజయుడా నీకే ఆరాధన చివరిగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు స్తోత్రాలు. ఇష్టమైన శుభదినాన్ని మీరు మాకు ఇచ్చారయ్యా. మీరు ఎంతైనా మహనీయులు స్వామి. మనసుని మమ్మల్ని స్తుతించి ఆరాధించుకొని గొప్ప ఓ శుభదినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా, చప్పట్ల ద్వారా ఇంతకు మించిన గొప్ప భాగ్యం మీరు ఎవరికి లేదు నాయన. ఆరాధించే సంఘములో మీరు మమ్మల్ని చేర్చినందుకై మీకు నిండు మనసుతో హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ మీకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో, శక్తి కలిగిన నామములో, అతి శ్రేష్టమైన నామములో ఈ చిన్న స్తుతి ఆరాధన చేసి మీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా.